చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చలికాలం వస్తుందంటే ప్రతి ఒక్కరికి వ్యాధుల బారిన పడుతుంటారు. అసలు ఆ వ్యాధులను నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి చర్యలు ఒకవేళ వ్యాధి వచ్చిన తర్వాత వారిని నివారించడానికి ఎలాంటి అంశాన్ని దానికి నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి మేడం, ముఖ్యంగా చలికాలం ఇది. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రతి ఒక్కరికి చలికాలంలో వివిధ వ్యాధులు వస్తుంటాయి. దాన్ని నివారించాలంటే ఎలా? చలికాలం అనగానే మనకి చాలా వ్యాధులు గుర్తొస్తూ ఉంటాయి. అండ్ ఈ వ్యాధులు ముఖ్యంగా కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్నే ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఈ చలికాలంలో వైరల్ ఫీవర్స్ అనేవి చాలా కామన్గా వస్తాయి. అవి ముఖ్యంగా శ్వాస సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే చలికాలంలో బయటకు వెళ్తున్నారో వారు తగు జాగ్రత్తలు తీసుకొని చెవులు కావచ్చు అండ్ ముక్కు కావచ్చు కొంచెం కవర్ చేసుకొని బయటకు వెళ్తే బాగుంటుంది. అండ్ ఎవరైనా దగ్గినా తుమ్మినా కొంచెం దూరంగా ఉంటే బెటర్. అండ్ మీకు ఏదైనా సిమ్టమ్స్ లక్షణాలు మీరు గుర్తించినట్టయితే జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా ఒక 2-3 రోజులు చూసి తగ్గలేదు అంటే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి నిమోనియా లక్షణాలు, బ్రాంకైటిస్, బ్రాంకియోలైటిస్ అని చెప్పి ఇవి ఎక్కువగా వస్తాయి. సో చిన్నపిల్లల్ని ఎక్కువ రోజులు మీరు ఇంట్లో పెట్టుకొని వ్యాధి తీవ్రంగా అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకురావడం అనేది చేయకూడదు. ముందుగానే చేసుకుంటే బెటర్. అండ్ ఈ చిన్నపిల్లల్లో మనకి ఈ జబ్బులు రాకుండా ఈ మధ్య చాలా వ్యాక్సిన్స్ వచ్చాయి ముందు జాగ్రత్తగా తీసుకొనడానికి. ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ నిమోనియా రాకుండా గుర్తించి ముందే తీసుకునే వ్యాక్సిన్స్ వచ్చాయి. అవి తీసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లలు. అలాగే వృద్ధులు కూడా వారిలో కూడా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. సో వృద్ధులు కూడా ఈ వ్యాక్సిన్ని తీసుకుంటే మంచిది. అలాగే వృద్ధుల్లో ఎక్కువ మనం హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఎక్కువ చూస్తాము. ఎవరికైతే ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. అవి కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడినప్పుడు దాని తీవ్రత చాలా ఉధృతంగా ఉంటుంది. సో ముందే మీరు ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మేము 2-3 రోజులు చూద్దామని అనుకోకండి. వ్యాధి ఒక రోజులోనే తీవ్రంగా ముదిరి వెంటనే అది మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. అట్లనే ఆస్తమా వ్యాధిగ్రస్తులు మనం చూసుకున్నట్టయితే ఈ శీతాకాలంలో బ్రాంకియల్ ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలామంది ఉంటారు. వారు ఎక్కువగా గురి అవుతారు అండ్ ఆస్తమాటిక్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వారు చల్లని పదార్థాలకి దూరంగా ఉంటే మంచిది. అలాగే డస్ట్కి దూరంగా ఉండాలి. అండ్ ఐస్ క్రీమ్స్ తినడం, చాక్లెట్స్ తినడం అలాంటి వాటికి దూరంగా ఉన్నట్టయితే వారికి ఆస్తమా అటాక్స్ ఎక్కువగా రాకుండా ఉండే లక్షణాలు, అవకాశాలు ఉంటాయి. అండ్ ఇవన్నీ కాకుండా పెద్దవాళ్ళు ఇందాక చెప్పినట్టు ఎవరైతే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నారో వాళ్ళు కూడా వ్యాక్సిన్ ముందు ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ అని ఈ వైరల్ ఫీవర్స్, నిమోనియా వచ్చే అవకాశం ఉన్న జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు జాగ్రత్తగా వీరు వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే దాన్ని బారిన పడకుండా ఉంటారు. అండ్ శీతాకాలం అనేది మంచి కాలం. వర్షాకాలంలో ఎక్కువ మనం తడిచిపోయి చాలా ఇబ్బంది పడతాం. కానీ శీతాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇది చాలా మంచి కాలం. ఈ శీతాకాలాన్ని అందరూ హెల్తీగా ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మేడం చెప్పండి, పెద్ద వయసు వాళ్ళకు ఎలా అంటే ఏ వయసు నుండి ఏ వయసు ఉన్న వారికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది, దాన్ని పెంపొందించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు చేపట్టాలి? మినిమం ఒక 50 సంవత్సరాల నుంచి వారికి రోగ నిరోధక శక్తి పడిపోతూ ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటిన వారందరూ మీ రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలి అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటాము. దాంట్లో ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉన్న బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళే అండి. గూగుల్ చేస్తే బ్యాలెన్స్డ్ డైట్ అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీరు అవి చూసుకొని ఏవైతే మంచి డైట్స్ ఉన్నాయో అవి తీసుకోవడం, తాజా కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవడం, ఆయిల్ పదార్థాలు తక్కువగా తీసుకోవడం చేసినట్టయితే బ్యాలెన్స్డ్ డైట్ వస్తుంది. డైట్తో పాటు ముఖ్యంగా కావాల్సింది ఎక్సర్సైజ్. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో, వాకింగ్ చేస్తామో అప్పుడు బాడీలో రోగనిరోధక శక్తికి కావాల్సిన ఇంటర్ల్యూకిన్స్ అవన్నీ ఉంటాయి మనకి. సో యాంటీబాడీస్ అవన్నీ మంచిగా ప్రొడ్యూస్ అవుతాయి. సో వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇంతకు ముందు మీరు ఎండాకాలంలో చేసినట్టు 5-4 లెగిసి వాకింగ్ చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. కానీ
కానీ అంత ఎర్లీగా మంచు కురిసే టైంలో మీరు వాకింగ్ అనేది పెట్టుకోకండి. కొంచెం సన్ రైజ్ అయిన తర్వాత పెట్టుకోవడం, అలాగే సన్సెట్ కాకముందు పెట్టుకోవడం చేసినట్టయితే డైట్ అండ్ ఎక్సర్సైజ్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అట్లనే మనం చూసుకున్నట్టయితే చాలామందికి భారతీయుల్లో వైటమిన్ డి లోపం అనేది చాలా అబ్జర్వ్ చేస్తాం మనము. ఈ వైటమిన్ డి అనేది రీసెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళలో కూడా వైటమిన్ డి ఇంపార్టెంట్ రోగనిరోధక శక్తి కోసం. ఆ వైటమిన్ డి బయట ఎండ నుంచి వస్తుంది న్యాచురల్గా. సో ఎండలో ఎక్కువసేపు ఉండడం, ఎవరికైతే తక్కువ ఉన్నది అని బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే అది వైటమిన్ డి తక్కువ ఉన్నట్టు మనకి సూచిస్తుంది. అలా ఎవరికైనా తక్కువ ఉన్నట్టు మీకు తెలిసినట్టయితే వైటమిన్ డి మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దాన్ని ఇంజెక్షన్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో కానీ కోర్సు లాగా తీసుకున్నట్టయితే రోగనిరోధక శక్తి పెరిగేటట్టు ఉంటుంది. అలాగే ట్రేస్ ఎలిమెంట్స్ అంటాము. ఆ ట్రేస్ ఎలిమెంట్స్ అయిన జింక్, సెలీనియం, మాలిబ్డినం అట్లాంటి మెటీరియల్స్, ఆ మినరల్స్ అవన్నీ కూడా బాడీలో సమతుల్యంగా ఉన్నప్పుడే రోగనిరోధక శక్తి ఉంటుంది. డైలీ ఒక క్యాప్సూల్ ట్యాబ్లెట్ తీసుకోవడం లేదా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని యూజ్ చేయడం చేసినట్టయితే ఈ ట్రేస్ ఎలిమెంట్స్ అనేవి కూడా మీ బాడీకి రావడం జరుగుతుంది. ఈ తగు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంపొందించవచ్చు. చిన్నపిల్లల్లో న్యూమోనియా వ్యాధి రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వారిని నివారించవచ్చు? చిన్నపిల్లల్లో న్యూమోనియా రాకుండా ముఖ్యంగా మీరు వాళ్ళ శరీరాన్ని ఎప్పుడూ వేడిగా ఉండేటట్టు మీరు పెట్టుకోవాలి. బాడీ హీట్ని మనం రిస్టోర్ చేసుకోవాలి. చాలామంది స్వెటర్స్ కానీ పైన మఫ్లర్స్ కానీ ఏమీ వేయకుండా పిల్లలకి నార్మల్ పల్చటి బట్టలు వేస్తూ ఉంటారు. అట్లా చేసినట్టయితే డైరెక్ట్ చలిగాలికి ఎక్స్పోజ్ అయ్యి అవి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పిల్లల్ని ఎప్పుడు కవర్ చేసి ఉంచటం ఒకటి. ఈ చలికాలంలో పిల్లల్ని నైట్ టైం కానీ ఎర్లీ అవర్స్లో కానీ బయటకి తిప్పకుండా ఉండడము. అండ్ ఒకవేళ మీ పిల్లలకి జ్వరం కానీ దగ్గు జలుబు వచ్చినట్టయితే ఒక 2 రోజులు ఒకరోజు స్కూల్కి పంపకపోతే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. చాలామంది ఒక్కరోజు స్కూల్కి పంపించడానికి కూడా ఇబ్బంది పడి మీ పిల్లల్ని పంపిస్తే మీ పిల్లల నుంచి పక్క పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందరి పిల్లల గురించి కూడా మీరు న్యాయంగా ఆలోచించాలి. కాబట్టి ముందు మీ పిల్లల్ని హెల్తీగా అయిన తర్వాత స్కూల్కి పంపించండి. స్కూల్స్ ఆర్ మేజర్ సోర్స్ అన్నమాట ఇన్ఫెక్షన్స్ రావడానికి పిల్లలకి. సో హెల్దీ పిల్లలే స్కూల్కి వచ్చినట్టయితే అందరు పిల్లలు హెల్దీగా ఉంటారు. జ్వరంతో సఫర్ అవుతున్న పిల్లల్ని దయచేసి స్కూల్కి పంపించకండి. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా చూసుకోవచ్చు 50 సంవత్సరాలు దాటిన వారందరిలో ఏదైతే రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ తీసుకుంటే బాగుంటుంది. చిన్నపిల్లలు ఏదైతే న్యూమోనియా బారిన పడుతుంటారో వారిని ఎక్కువ మట్టుకు అంటే వాతావరణం వేడి ఉన్న ప్రాంతంలో ఉంచాలి. చిన్నపిల్లలకు స్వెటర్స్ లాంటివి వేస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగలేనప్పుడు స్కూల్స్ కానీ అదేవిధంగా తదితర బయటకు తింపకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశక్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.